నమస్కారం అండి. నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, తెలంగాణ, సికింద్రాబాద్, చిలకలూడ, యూనియాస్ ఎదురుగా మా హెల్త్ సెంటర్ ఉన్నది. ఎన్నో సమస్యలు తీసుకొని పేషెంట్ వస్తూ ఉంటారు. ఎన్ని సమస్యలు అంటే జాండీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఆర్ షుగర్ బీపీ రెగ్యులర్ వస్తూ ఉంటారు. షుగర్ బీపీ డైలీ పేషెంట్ వస్తూ ఉంటారు. ఇవి కారణాలు తెలుసుకోవాలండి. షుగర్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది, బ్లడ్ ప్రెషర్ ఎందుకు హై అవుతుంది. బీపీ అంటే గుండెకు సంబంధించిన అయిపోతుంది. అది సిమ్టమ్స్, గుండెకు సంబంధించిన సిమ్టమ్సే అది బీపీని కలిగిస్తాయి. బీపీ ఎక్కువ అయిపోతుంది. థైరాయిడ్ ఒక డిప్రెషన్ రోగం. అది డిప్రెషన్, ఎంజైటీ ఇది వచ్చేస్తుంది. ఎంజైటీ, డిప్రెషన్ ఇవి సిమ్టమ్స్ వచ్చేస్తే మీకు థైరాయిడ్ ఆటోమేటిక్ థైరాయిడ్ వచ్చేస్తుంది. థైరాయిడ్ సిమ్టమ్ వచ్చేస్తుంది. అది థైరాయిడ్ సిమ్టమ్స్ ఇప్పుడు వస్తాయి. మీకు తెల్ల రక్తం తక్కువ అయిపోతాయి, వైట్ బ్లడ్ సెల్ సర్కిల్స్ తక్కువ అయిపోతే అప్పుడు మీకు ఇది థైరాయిడ్ సిమ్టమ్స్ ఆటోమేటిక్ వచ్చేసి ఇది థైరాయిడ్ 2-3 రకాల థైరాయిడ్ ఉంటుంది. ఆ 2-3 రకాల థైరాయిడ్లో కొంతమంది లావుగా అయిపోతారు, కొంచెం బక్కగా అయిపోతారు. ఇవన్నీ విధానంలో వస్తాయి. థైరాయిడ్ కానీ, బీపీ కానీ వచ్చేసి మీకు జాండీస్ కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఇవన్నీ ఒక్కటే దానికి ఉన్నాయి. ఎందుకంటే డైజెషన్ సరిగా లేదు, మీరు తినే వస్తువులు సరిగా లేవు. మీరు రోడ్ల మీద ఉన్నాయన్ని వస్తువులు, రోడ్ల పొంటి దొరికిన వస్తువులు, ఆ చేసిన వస్తువులు, అవి జంక్ ఫుడ్స్ కానీ మీరు ఇవన్నీ తినేసి ఆరోగ్యమే ఖరాబ్ చేసుకొని ఇవన్నీ ఏమవుతుంది, అప్పుడు ఆరోగ్యం ఖరాబ్ అయిపోయినాక మెల్ల మీకు డైజెషన్ చక్కగా లేకుంటే, డైజెషన్ మంచిగా లేకుంటే మీరు జీవితం మెల్లగా ఒక్కొక్క ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం దేవులో ఆడితే దొరకదు. మాకు వచ్చి క్వశ్చన్ వేస్తారు, ఇది అది థైరాయిడ్ ఎందుకు వచ్చింది సార్, మాకు బీపీ ఎందుకు వచ్చింది, మాకు షుగర్ ఎట్లా వచ్చింది. షుగర్ గ్లూకోజ్ మాత్ర బాడీలో ఎప్పుడైనా ఎక్కువ తక్కువ అయిపోతుంది. ఇన్సులిన్స్ ఎడవది, ఇన్సులిన్స్ పుట్టది పెన్కిరాస్ నుంచి. అప్పుడు ఇన్సులిన్స్ పుట్టకుంటే అప్పుడు సడన్లీ మీకు ఈ వచ్చేసి షుగర్ సిమ్టమ్స్ బయటికి వస్తాయి. ఆ గ్లూకోజ్ మాత్రం బాడీలో ఎక్కువైపోతుంది. ఇవన్నీ ఒక్కొక్కటి మేము చెప్తా ఉంటాం, బట్ డైట్ చార్ట్ ఇస్తూ ఉంటాం అందరికీ. ఇది పాటించుకోండి, ఇట్లా చేసుకోండి, డైట్ చేసుకుంటూ ఉంటే మీకు మీ ఆరోగ్యమే మా గొప్ప జీవితం. ఈ ఆరోగ్యంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, థైరాయిడ్ వచ్చేసింది, తర్వాత స్టమక్ ప్రాబ్లం ఉన్నది, తర్వాత కీళ్ళ నొప్పులు, పెద్ద ఏజ్ మీద పైన పడుతూ ఉంటే వాతం, కీళ్ళ నొప్పులు, పిత్తం, కఫం, ఇవన్నీ ఒక్కొక్కటి ఎందుకు వస్తుంది. ఆ కఫం వల్ల, పిత్తం వల్ల, ఇవన్నీ జ్వరం వల్ల, చెప్పలేం, డెంగ్యూ అయింది, ఫీవర్ వచ్చింది. ఇవన్నీ మనకు టెస్ట్లు అప్పుడు అయితే డెంగ్యూ ఫీవర్ టెస్ట్లు అయినాయి. అప్పుడు మీకు షుగర్ బి రావచ్చు, షుగర్ సిమ్టమ్స్ లోపల మీకు అలా రావచ్చు రిపోర్ట్లో, థైరాయిడ్ రావచ్చు రిపోర్ట్లో, బీపీ ఎక్కువ తక్కువ రావచ్చు. ఇవన్నీ ఏమవుతుంది అంటే అప్పుడు ఒకసారి జ్వరం వచ్చినప్పుడు మనం టెస్ట్ చేయించుకున్నాం. తర్వాత మనం ఈ హెర్బల్ నుంచి, ఈ ఆయుర్వేదిక్ మూలికల నుంచి, యునాని మూలికల నుంచి ఇవన్నీ ఇది యూజ్ చేస్తే ఏం చేయాలి అప్పుడు చూడాలండి మీరు. అప్పుడు మనం బాడీలో అంత దేవాడాల ఏ మూలికలు మనకు సూట్ అవుతాయి, ఇట్లా ఈ మన థైరాయిడ్ సిమ్టమ్స్ మనం పోగొట్టాలా, ఇట్లా అలా ఇవన్నీ ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెద్దగా కాకుండా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే, బార్డర్లోకి వచ్చినప్పుడే ఇవన్నీ మనం సెట్ చేసుకుంటే బాడీకి అన్నీ మంచిగా ఉంటాయి. అదే దేవుడిచ్చిన మనకు ఎన్నో మూలికల్లా ఇది జామ చెట్టు ఆకు. జామ చెట్టు చాలా బెనిఫిట్స్ అన్నది. జామకాయ పచ్చి తింటే ఒక రకమైన బెనిఫిట్, పండు జామకాయ తింటే ఒక రకమైన బెనిఫిట్. ఎట్లా అంటే మీకు మోషన్ ఫ్రీ లేదు. మోషన్ ఫ్రీ లేకుంటే అప్పుడు ఏం చేయాలా, మీరు కచ్చా జామకాయ అప్పుడు మంచిగా
ఒకరొకరు నమిలేసి తినేస్తూ ఉంటే అది ఏమవుతుంది, డైజెషన్ చక్కగా చేసి ఆ నుంచి మీకు మోషన్ ఫ్రీ చేస్తుంది. ఒక్కొక్కసారి ఎక్కువ ఈరేషలు అవుతున్నాయి, ఎక్కువ మోషన్లు అవుతున్నాయి, అప్పుడు ఏం చేయాలా, ఆ పండు జామకాయ తీసుకొని మన పెంక మీద ఇట్లా గరం చేసుకొని సేక వేసి అవి తినేస్తే ఎమ్మెన్నే మోషన్లు ఆగిపోతాయి. ఈ పాచన శక్తిని పెంచుతుంది, తక్కువ చేస్తుంది. అదే షుగర్ కంటెంట్స్ షుగర్ బాడీలో ఎక్కువైపోతే ఇది జామకాయ ఆకు మీరు నానబెట్టి నైట్లో ఒక 5 ఆకులు తీసుకోవాలి. ఇట్లా మన 5 లిప్స్ తీసుకొని ఇట్లా ఒక 5 తీసుకొని మీరు నైట్లో వాటర్లో నానబెట్టేసి ఇట్లా పెట్టేసి ఉంచేసి పొద్దున పడగడుపున ఈ వాటర్ మీరు తీసుకుంటూ ఉంటే మీ దేవుని దేయాల ఇది షుగర్ ఇన్సులిన్స్ మీకు తక్కువ అయిపోయింది, గ్లూకోజ్ మాత్రం ఎక్కువైపోయింది, అది కట్ ఆఫ్ చేసేస్తుంది, మీకు మంచిగా డెవలప్మెంట్ అయిపోతుంది. ఇది పెయిన్ కిల్లర్స్ నుంచి మీకు షుగర్ కంటెంట్స్ తక్కువైపోతాయి, గ్లూకోజ్ మాత్రం తక్కువ అయిపోతుంది, ఇన్సులిన్స్ పుట్టిస్తూ ఉంటుంది. అది ఆ తర్వాత మీకు షుగర్ బార్డర్ లెవెల్కి ఉండాలి అందరికీ. నమస్తే, నమస్కారం. నేను హకీం అబ్దుల్ జబ్బార్, అల్షిఫా హెల్త్ అండ్ సెంటర్. నా ఫోన్ నెంబర్ తీసుకోండి 9849461232. నమస్తే.